హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ లంకలోకి అయితే వచ్చామండి. చూసారా ఏటికొట్టు, అటు చూస్తే గోదావరి మధ్యనైతే ఉందండి. దీన్నే లంక అంటారు. మన పచ్చిమిరపకాయలు అయితే కొన్ని వచ్చాయి. ముహూర్తం చేయడానికైతే నేను వచ్చాను. అయితే నేను రేపటి నుంచి ఏమనుకుంటున్నాను అంటే, మన టైలర్ ఛానల్ ఉంది కదండి, మాధవి బ్లాగ్స్ కింద మార్చేస్తున్నాను. నేను ఏం చేసేది, ఏం పండించేది, వ్యవసాయంలోది ఇవన్నీ కూడా వీడియో రూపంలో చూపిస్తాను. మరి మనం ఇవాళైతే పచ్చిమిరపకాయలు కోసుకుందాం. అలానే తొందరలోనే మనం బంతి పువ్వులు కూడా కోసుకోవచ్చు. మన బంతి మొక్కలు అయితే ఇంతంత వచ్చాయండి, బాగున్నాయి. మరి అందరూ బాగా పంట పండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అయితే నాకైతే ఒక చిన్న ఆశ ఉందండి, దీన్ని ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చిన్న కోరిక. ప్రస్తుతానికైతేనండి ఇది పూర్తిగా ఆర్గానిక్ కాదు, అలా అని ఎక్కువ పురుగు మందులు కొట్టకుండా మనకు వచ్చిన పద్ధతుల్లో నేనైతే పెంచడం జరుగుతుందండి. చూద్దామండి, నాకు పూర్తి ఆర్గానిక్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుంది. మరి ఎంతవరకు చేయగలదునో చూడాలి. అన్నిటికి పర్వాలేదండి, ఒక కలుపుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాన్నే మార్పులు అయితే చెయ్యాలి. ఇది ఇదివరకు చేసిన వ్యవసాయం కదండి, మనం ఒకేసారి కలుపుని చంపాలంటే అవ్వదండి. జాయిగా చూద్దాం. అందరూ కోరుకోండి నేను ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని మనస్ఫూర్తిగా. మరి కోద్దామా? మన తోటలో పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయినాయండి. ఇవాళ అయితే మంగళవారం ముహూర్తం అయితే చేయటానికైతే వచ్చాను. మరి ఇక్కడి నుంచి మన పచ్చిమిర్చి వస్తూ ఉంటాయండి. అయితే మీకు తెలుసు కదా, ఎప్పటికప్పుడు ఇలా కాయలు కోస్తూ ఉంటే మళ్ళీ వీటికి చిగుర్లు వచ్చి పూత పూయటానికి ఉపయోగపడుతుంది. అయిపోయిన కాయలు ఎప్పుడప్పుడు కోసేస్తుంటేనే ఈ చెట్టుకి భారం అయితే తగ్గుతుంది. ఇదిగోనండి, భలే ఉన్నాయి కదా చిన్ని చిన్ని చెట్లకి పెద్ద పెద్ద పచ్చిమిర్చి. బాగుంది కదా. బంగారు తల్లి బాగా కాయి, మన వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారు, ఓకేనా? ఇదిగోనండి, తోట అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. చిన్న చిన్న మొక్కలు, వీటిని ఎక్కువ అవ్వాక మనుషులను పెట్టి కోయిస్తారు. ప్రస్తుతానికి ముహూర్తానికి మాత్రం మనం వచ్చాం. ఇదిగోనండి, మొన్న మనం వచ్చాం కదా, బంతి నాట్లు వేసాం కదా, ఇక ఇలా ఉన్నాయండి. ఇదిగోనండి, మా వారైతే బిజీగా పచ్చిమిర్చి అయితే కోసేస్తూ ఉన్నారు. ఒక పక్కేమో ఫోన్ మాట్లాడుతున్నారు, మరో పక్కేమో మిరపకాయలు అయితే కోస్తున్నారు. ఇక మనం కోసేద్దామా? పందిరిలోని మనకి పొట్లకాయలు కాస్తాయి కదండి, సేమ్ అదే మాదిరిగా 4-5 కాయలు అయితే కాసాయి. భలే ఉన్నాయండి. నేలకు ఆనిగిపోయి, కానీ ఒక చెట్టు కాయ ఒక బుట్ట అవుతాయి. కానీ ప్రస్తుతానికి మనకి ఇది వద్దా, చూసారా? ఇంకా నేతకాయలు కోసేస్తున్నామండి. ఇది కొంచెం చెట్టు పెరిగితే ఈ బరువు ఆగుతుంది కదా. ఇవి ఏంటంటారండి విత్తనం? ఏమండి, ఇది బజ్జీ మిరపకాయ అండి. విత్తనం పేరు కావేరి అటండి. విత్తనం కావేరి విత్తనం అయితే వేసాం మన లంకలో. నాకైతే బుట్ట అయిపోయింది. మీకు అయిందా బుట్ట? మనం కొంచెం కొంచెం ఆర్గానిక్ వేవ్లోకి వద్దాము. మరి ఒకేసారి ఇది కొత్త చేను కదండి, ఒకేసారి ఆర్గానిక్లోకి వచ్చినా మనం ఇబ్బంది పడవలసి ఉంటుందని ఒక్కొక్కసారి ఏదో వ్యవసాయంలో మందు ఏదో కొట్టారండి. కానీ మనం మెల్లమెల్లగా ఆర్గానిక్ వ్యవసాయంలోకి వద్దాం. వాళ్ళకైతే ఆనిగిపోయి ఉన్నాయి మొక్కలు, కాయలు ఇంకా కొంచెం టైట్ అవ్వాలి. కాయలు అయితే కోసేస్తున్నాం, మరి నేతగా ఉన్నాయి. ఈ నేతగా ఉన్న కాయలు కొయ్యొద్దండి, చాలా నేతగా ఉన్నాయి ఇవి. మిర్చి కోస్తున్నాం కదా, మంట రాదంటారా మన చేతులకి? ఏమండి, రాదటండి. నేనైతే ఆలోచిస్తూ కోస్తున్నా.
నేనైతే బుట్టడు కోసేసా. చూడండి బాబాయ్ అయితే ఎన్ని కోసారో, నేనైతే బుట్టే కోసా. వావ్, పిట్ట కొంచెం కోత ఘనం అంటే ఇదేనేమోనండి. చూసారా, చెట్టు చొత్తే బుల్లి చెట్టు అండి, కాయలు చొత్తే ఎలాగున్నాయో చూడండి. పచ్చిమిరపకాయలు పెద్ద కష్టమేం కాదండి, ఇలా పట్టుకుంటే ఇరిగిపోతుంది. ఇలా ఎన్ని 6 కాయలు చూసారా. బజ్జీ మిరపకాయలు సూపర్గా ఉంటాయండి, బజ్జీ వేసుకుంటే. మిరపకాయ బజ్జీ చూసారా. నేనైతే బుట్ట కోసేటప్పటికి బాబాయి బకెట్ అయితే కోస్తున్నారండి. ఇదిగోనండి, ఇది చూసారా, ఇలా కాయాలి. చెట్టు అయితే కొంచెం నాసుగా ఉంది, ఇంకా పెరిగే కొలది కాస్తాయి. అప్పుడు మనుషులను పెట్టి వేరించాలి. భలే ఉంది కదా. నా బంగారు తల్లికి నా దిష్టే తగిలేటట్టుంది. 2 పచ్చిమిర్చి తీసి ఇందులో అయితే వేసేస్తున్నా. అయితే మనం ఇంటికి కూడానండి పచ్చిమిర్చి, నిమ్మకాయలు మనం దిష్టికి కడితే కనుదిష్టి లేకుండా ఉంటుంది. అందుకే మనం వ్యాపార స్థలంలో కానీ ఇంటికి కానీ పచ్చిమిర్చిని అయితే కడతాం. పచ్చిమిర్చి, నిమ్మకాయలు ఇలా కట్టడం వలన కనుదిష్టి పడకుండా ఉంటుందటండి. అంత మంచి కాయలు ఈ పచ్చిమిరపకాయలు. ఇవి చాలా ఘాటుగా కూడా ఉంటాయండి. చెప్పారు కదా కావేరి అని, వీటి విత్తనం మేమే నార్లు అయితే వేసాము. ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఉంది, చేస్తాను. అది నారు కూడా నేనే వేశానండి. ఈ నాట్లు వేసేటప్పుడు మాత్రం నన్ను రమ్మన్నారు, ఉదయాన్నే రావాలని రాలేదు. ఈ బంతి వేసేటప్పుడు మాత్రం వచ్చాం. చూసి రావాలి అంటే ఎలా మరి? ఇక్కడ నాకు ఇన్ని కాయలు కొయ్యొద్దు. ఇదిగోనండి, ఈ చెట్టు కాయలు అయితే అన్నీ కోసేసా. చేనంతా కూడానండి కలుపుకి పారలతో గొప్ప అయితే కొట్టారండి. ఈ కలుపు గడ్డికేనండి మనం ఖర్చు పెట్టేది. చూడండి, అంతా కూడా బాగైతే చేసేసారు. ఇప్పుడు ఈ కాయలు కొయ్యగానే నీరైతే పెడతారట. ఇదిగో ఇలా పట్టుకుంటూ వచ్చేస్తున్నాయండి. ఒక్కొక్క కాయ జానడు ఉంది. బుట్ట అయితే నిండిపోయింది. బుల్లి చెట్టు నేలకైతే ఆనేసిందండి ఇది. అమ్మో, చూసారా, నేను ఒక బుట్ట కోసేటప్పటికి బాబాయ్ అయితే ఒక బకెట్ అయితే కోసారండి. బాబాయ్ అంటున్నానండి, నాకు అనుకోకండి, మీకే బాబాయ్ అన్నాను. మా పచ్చిమిర్చి అయితే మిరపకాయ బజ్జీలు వేసుకుందాం, వచ్చేయండి. చూసారా, వాము పెట్టి మిరపకాయ బజ్జీలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి కదా. ఈ కున్నికాయలు కోసేటప్పటికి నడుము అయితే పనికి రావట్లేదు. సాయంకాలం వరకు ఎలా చేస్తారో పనులు తెలియదు మరి. ఇదిగోనండి కాయలు. బంతి మొక్కలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి. అక్కడక్కడ 2 మొక్కలు నాటారండి మనోళ్ళు. తీసి ఎక్కడైనా వేస్తారా? మేము ఒకటే వేయించామండి. నాసి మొక్క 2 వేసారు, బంతి మొక్కలు ఇక్కడ 2 ఉన్నాయి. మనకి ఎక్కడైనా మర్యాదలు ఏమన్నా పడితే అక్కడ వేసుకోవచ్చు. బంతి అయితే మాత్రం అండి మనం బలం ఇవ్వాలి కానండి, బాగా పెరుగుతుంది. మరి బంతి పువ్వులు ఎప్పుడు పోస్తాయో నాకైతే చాలా కంగారుగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ బంతి తోట చూపించాలని ఉంది. నా పని అయితే అయిపోయింది, నా వల్ల కాదు, ఇంకా నేనైతే కొయ్యలేను. కోసుకోకపోతే మానేయండి. మీకు ఇలా తోట వీడియోలు అప్పుడప్పుడు అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాను. ఎలా ఉందో వారానికి ఒకసారి వచ్చి వీడియో అయితే చేస్తాను. మరి ఇక నుంచి మాధవి థాట్స్ వీడియోలు అయితే వస్తాయి. నేను చేసే ఐడియాలు, పండించే పంటలో ఈ ఛానల్లో ఇవే పెడతాను. మరి మా బుజ్జి తోటలోకి వెళ్తే మన వాళ్ళు అయితే కొడుతున్నారండి, వీడియోలు అయితే పెట్టొద్దు, టెర్రస్ గార్డెన్ వీడియోలే పెట్టండి అంటున్నారు. అందుకే ఆ వీడియోలన్నీ కూడా ఈ ఛానల్లోకి అయితే అప్లోడ్ చేస్తా. మొత్తం కాయలు అయితే ఇవి వచ్చాయండి. నేను అనుకున్నాను ఒక 2 కేజీలు 3 కేజీలు వస్తాయేమో అనుకున్నాను. పర్వాలేదు. ఈ బుల్లిబుల్లి చెట్లకి ఇన్ని కాయలు కాసాయంటే చాలా హ్యాపీ అండి.
మరి ఇంకా బాగా కాయాలి అని మన తోటలో మంచి మంచి కాయలు కాపు రావాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. మరి ఇదేనండి ఇవాళ వీడియో. మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన గోదావరి అదండి, చూసారా, గోదావరికి ఏటిగొట్టుకి మయాన్ అయితే ఉందండి ఈ వ్యవసాయం. ఈ లంక భూమి, ఈ లంక భూమిలో ఏ పంట అయినా సరేనండి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా అంటే ఇది ఇసుక భూమి మాలండి, ఎర్రమట్టి, కొంచెం ఎరుపు, కొంచెం ఇసుక ఉంటుంది. ఇదిగోండి ఇలా కపిలేశ్వరం వెళ్తుంది, ఇలా మన జొన్నాడు వస్తుంది, అలా వెళ్తే రావులపాలెం వస్తుంది. మీకు రావులపాలెం బ్రిడ్జి కనిపిస్తుందా? అదిగోనండి ఆ మామిడి చెట్లు వెనకే కనిపిస్తుంది. అది గోదావరి ఇసుక తిన్నెరలు మొన్న వెళ్ళాం కదండి, అది. దాని వెనక టమాటా తోట కూడా ఉంది, మీకు చూపిస్తా. ఇదిగోనండి ఇవన్నీ కూడా పశువులకి వేసే గడ్డండి. ఇక్కడే మన టమాటా తోట అయితే వేసాము. చూసారా, టమాటా తోట ఇలా బాగుంది. కాయలు కూడా చాలా బాగున్నాయి, కానీ ఇంకా తయారు అవ్వలేదు. ఈ గొట్టంతా కూడా టమాటా మొక్కలో బొబ్బాయి వేసామండి. ఇది కాయలు కూడా ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ, చూసారా. ఇదిగోనండి ఈ పచ్చగడ్డలో కనిపించట్లేదు, ఇంకా తయారవ్వలేదు కాయ. ఇవన్నీ బొబ్బాయి చెట్లు. ఈ మొత్తం కన్నించి కడక బొబ్బాయి ఉంది. అదిగోనండి పచ్చిమిర్చి అయితే కష్టపడి అయితే మేమిద్దరం అవి అయితే కోసామండి. అమ్మ, చూసారు కదండి, ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ఈ ఛానల్లో ఈ వ్యవసాయానికి సంబంధించిన ఏవి అయినా సరే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మరి ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సమస్త సుఖినో భవంతు. అందరం కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి, ఆర్గానిక్ పంటలు పండించుకోవటానికి ట్రై చేద్దాం. బాయ్ బాయ్.